వాస్తు అంటే అదేదో మూఢనమ్మకం కాదు. వసతికి అనుకూలంగా ఉండేలా నిర్మాణాన్ని సూచించే శాస్త్రమే వాస్తు శాస్త్రం. అందుకే మనం నివాసం ఉండే ఏ ఇల్లైనా సరే వాస్తు శాస్త్రం ప్రకారం ఉండాలి. లేదంటే వాస్తు దోషం కలుగుతుంది. ఆ తర్వాత ఆ ఇంట్లో నివాసం ఉండే అందరికీ అనేక సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా కింద తెలిపిన పలు ఈ సమస్యలు ఉంటే ఆ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్టు తెలుసుకోవాలి. ఇందుకోసం మహా వాస్తు స్పెషలిస్టులు అవసరం లేదు. మీకు కాస్త కామన్ సెన్స్ ఉంటే అదేమిటో మీకే తెలుస్తుంది. దిశలు సరిగా లేని ఇళ్లలో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ ఇంట్లో అడుగు పెట్టిన నాటి నుంచి నరకం కనిపిస్తుంది. డబ్బు నష్టం, ఆరోగ్య నష్టం, రిలేషన్లు దెబ్బతినటం, ఇంకా అప్పుల్లో చిక్కుకుపోవడం, ప్రమాదాలు, కేసులు, వ్యసనాలు అన్నీ క్రమంగా పెరిగిపోతాయి. చివరకు ఆ ఇల్లు అందులో ఉన్నవాడిని తినేస్తుంది. అందుకే ఒక్కొక్కటిగా ఇప్పుడు చూసే లక్షణాలు మనం ఉండే ఇంట్లో ఎన్ని ఉన్నాయో జాగ్రత్తగా గమనించాలి. ఇంట్లోని కుటుంబ సభ్యులు చీటికి మాటికి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారంటే ఆ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లే లెక్క. 2, ఆర్థిక సమస్యలు బాగా ఉండటం, మానసిక ఆందోళనలు, చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు రావడం వంటి సమస్యలు ఉంటే ఆ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లు తెలుసుకోవాలి. 3, ఏ పని చేసినా కలిసి రాకపోవడం, ఎక్కడికి వెళ్లినా సమస్యలు ఎదురుకావడం తదితర సూచనలు కనిపించినా ఆ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లు నిర్ధారించుకోవాలి. 4, అప్పులు బాగా చేయడం, సంతానం కలగకపోవడం, దంపతులు విడిపోవడం, తగాదాలు రావడం తదితర సమస్యలు ఉంటే ఖచ్చితంగా వాస్తు దోషం ఉన్నట్లేనని అర్థం చేసుకోవాలి. మరి వాస్తు దోషం ఉన్నట్టు తెలుసుకుంటాం సరే, దాన్ని ఎలా పోగొట్టుకోవాలి అంటారా? అందుకు కింద తెలిపిన సూచనలు పాటించండి. దాంతో వాస్తు దోషం పోతుంది, సమస్యలు అవే తగ్గిపోతాయి. మరి ఆ సూచనలు ఏమిటంటే, వాస్తు దోషాన్ని తొలగించుకోవాలంటే ఇంట్లో ఖచ్చితంగా పూజ గది ఏర్పాటు చేసుకోవాలి. పూజ గది లేకపోతే ఇంట్లోని ఏదో ఒక చోట పూజ గదిలా అమర్చుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో అనేక పూజ మందిరాలు లభిస్తున్నాయి. వాటిని పూజ గదిలా మార్చుకోవచ్చు. పూజ గది ఉన్న ఇంట్లో వాస్తు దోషం ఉండదు. 2, ఇంట్లో ఏదైనా ఒక మూల కుండ ఉంచి అందులో నీళ్లు నింపి దాని వద్దే దీపం వెలిగించాలి. రోజు ఇలా చేస్తే వాస్తు దోషం పోయి సమస్యలు తొలగిపోతాయి. 3, బ్రహ్మజముడు, నాగజముడు లాంటి ముళ్ల జాతికి చెందిన మొక్కలను ఇంట్లో, ఇంటి పరిసరాల్లో లేకుండా చూసుకోవాలి. ఇంటికి సంబంధించిన ద్వారాలకు ఉండే తలుపులు ఏవైనా సరే తెరిస్తే అవి బయటకు ఉండరాదు, లోపలికి రావాలి. ఇంట్లో ఉన్న ద్వారాలకు చెందిన తలుపులను తీసేటప్పుడు, వేసేటప్పుడు శబ్దాలు అస్సలు రాకూడదు. ద్వారాలను తెరిస్తే అవి మన కుడి చేతి వైపుకు వచ్చేలా ఉండాలి. 7, క్షుద్ర దేవతలు, దెయ్యాలు, ప్రమాదాలను సూచించే ఫోటోలు, చిహ్నాలను ఇంట్లో ఉంచుకోరాదు. 8, ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా వినాయకుడు లేదా లక్ష్మీదేవి చిత్రపటాలను ఉంచాలి. నిత్యం బయటకు వెళ్లేటప్పుడు ఆ దైవాలను ప్రార్థించే బయటకు వెళ్లాలి. 9, ఇంట్లో ఎక్కడ కూడా నీరు లీక్ కాకుండా చూసుకోవాలి. 10, ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉండే లైట్ కాంతివంతంగా వెలిగేలా చూసుకోవాలి.